ప్రస్తుతం ఇండియాలోని అత్యంత ప్రజాదరణ పొందిన దర్శకుల్లో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడని చెప్పడంలో ఏమాత్రం వెనకడాల్సిన అవసరం లేదు. ఈయన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించేలా చేయడం మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా రేంజ్ను కూడా ఎంతో పెంచుతాడు. రాజమౌళి ఆఖరుగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ఆర్ఆర్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుని 1200 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడం మాత్రమే కాకుండా ఆస్కార్ అవార్డును కూడా గెలుపొందింది. దీనితో రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు లభించింది. ఇకపోతే రాజమౌళి తన తదుపరి మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ విడుదలైన తరువాత మహేష్ రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ కాబోతున్నాడు. ఇప్పటికే రాజమౌళి మహేష్ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈసారి రాజమౌళి అడ్వెంచర్స్ మూవీ తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే రాజమౌళి సినిమాకి వరల్డ్ వైడ్గా మార్కెట్ ఉన్న నేపథ్యంలో ఈ మూవీని కూడా అత్యంత భారీ బడ్జెట్తో చాలా గ్రాండ్గా రూపొందించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజమౌళి మహేష్ కాంబోలో రూపొందబోయే మూవీకి 800 కోట్ల భారీ బడ్జెట్ను నిర్మాతలు కేటాయించినట్లు, ఒకవేళ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ అయినా కూడా పెట్టడానికి నిర్మాతలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్తో రాజమౌళి మహేష్ కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.